2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. అప్పు తీసుకున్న వ్యక్తి తప్పించుకు తిరుగుతుంటే లీగల్‌గా మనం చూసుకుంటే ఎలాంటి చట్టాలు వర్తిస్తాయి అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజు గారు. అప్పిచ్చేసిన తర్వాత కొంతమంది ఏంటంటే తీసుకున్నటువంటి వ్యక్తి తప్పించుకు తిరుగుతూ ఉంటారనమాట. మనకేవో అవసరాలు ఉంటాయి. ఆ డబ్బు మీద మనకు మమకారం పోదు. కష్టపడి సంపాదించింది వేరే వాళ్ళకి ఇస్తాము. దాన్ని తిరిగి ఎలా అయినా సరే తెచ్చుకోవాలని చెప్పేసి మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అది కష్టం ఊరికే రాదు కదా! క్షణాల్లో ప్రతిసారి ప్రతి చోట అడగడానికని వెళ్తే తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. లీగల్‌గా దానికేమన్నా అంటే చట్టబద్ధంగా గనుక మనం చూసుకుంటే ఏమన్నా రెమెడీస్ ఉన్నాయా దానికి? తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి హ్మ్. అని ఊరికనే సుమతి వాక్యంలో ఈ వాక్యం చెప్పలేదు నాగరాజు గారు. తప్పించుకు తిరుగుతున్నారు. ఏదో అవసరం పడుతుంది. ఇంట్లో ఏదో పెళ్లి ఖర్చో, లేకపోతే నాన్నగారికి ఆరోగ్యం ఖర్చు, ఇతరత్ర ఏదో ఖర్చుల మీద ఒక అప్పు చేసుకోవడం అనేది సర్వసాధారణం. అది కామన్ థింగ్. దీనికోసం మనం ఇక్కడ అరే తెలిసిన వ్యక్తే కదా అర్జెన్సీగా ఏదో ఫోన్ చేసి నాకు అర్జెంట్‌గా ఒక అమౌంట్ అర్జెంట్‌గా కావాలి. ఒక రూ. 1,00,000 కావాలి, ఒక 50,000 కావాలి, ఎంతో కొంత అమౌంట్. ఆ అమౌంట్ కావాలని చెప్పి అడుగుతాం. సో, అమౌంట్ వస్తే మీకు ఇచ్చేస్తాను అని చెప్పి ఏదో చేయబదులుగా తీసుకుంటారు. తరువాత అమౌంట్ ఎప్పుడు అడిగినా సరే కాస్త ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం, రెస్పాన్స్ అవ్వకపోవడం, ఇంటికెళ్ళి అడిగితేనేమో ఆ ఇంటి భార్యతోటి లేదన్నయ్య గారు ఆయన లేరు బయటికెళ్ళారని, ఇంట్లో ఉండి కూడా లేరనిపించుకొని, మొఖం చాటేసుకొని, డబ్బులు ఇవ్వడానికి నెలలు, రోజులు, వారాలు, సంవత్సరాలు తరబడి పోతున్నా ఆ డబ్బుకి అతీగతి లేకుండా తప్పించుకు తిరుగుతుంటారు చాలామంది అప్పు తీసుకున్న తరువాత. ఇటువంటి వారిని ఎలా ఫేస్ చేయాలి? ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, లీగల్‌గా మీరు ఏదైతే అప్పిచ్చారో దానికి ఒక ఎవిడెన్స్ ఉంది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏదో ఒక రకంగా ఒక ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ అనేది చేయండి. లేదా ఒక చెక్ తీసుకోండి. అది కాదనుకుంటారా, ఒక ప్రామిసరీ నోట్ రాసుకోండి. ఏమీ లేకుండా జస్ట్ నోటి వాక్యాన అమౌంట్ ఇస్తే రికవరీ చేసుకోవడం చాలా కష్టం. మొహమాటానికి వెళ్తే మూతి కాలుతుందని ఒక సామెత కూడా ఉంది. ఇప్పుడు ఏమవుతుంది, డబ్బు అడిగినప్పుడు అడుగుతాడు, 5,00,000 అడిగాడు ఇచ్చారైనా, సరే తెలిసిన వాడే కదా అని చెప్పి 5,00,000 తీసుకున్న నెక్స్ట్ డే నుంచి ఆయన కనిపించడం. ఇచ్చారంటే క్యాష్ పార్ట్ ఇచ్చారు. మళ్ళీ అడిగేసరికి ఏ ఎవిడెన్స్ లేదు కదా అని గాలికి తిరుగుతూ ఉంటాడు. ఏ రకంగా మీరు అడుగుతారు? ఎట్లా రికవరీ చేస్తుంటారు? అరే గట్టిగా అడిగితే ఆయన ఎక్కడ ఫీల్ అవుతాడేమో తనలో తను నలిగిపోతుంటాడు. ఇంట్లో తన భార్య అడుగుతుంటుంది, అమౌంట్ మీ ఫ్రెండ్‌కి ఇచ్చారు కదా రెస్పాన్స్ లేదని చెప్పి. ఆయనేమో రేపిస్తా, మాపిస్తా, అప్పుడిస్తా, ఇప్పుడిస్తా అని చెప్పి తిరుగుతూనే ఉంటాడు. ఇలా సంవత్సరాలు గడిచిపోతుంటాయి గానీ ఎక్కడ రికవరీ చేసుకోవడం ఇంపాసిబుల్. అందుకని గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఆఫ్ అమౌంట్ ఇచ్చారు అనుకుంటే దానికి ఏదో ఒక ఎవిడెన్స్ అయితే ఉండాలి. అంటే ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ ఉండాలి, లేదా ఒక చెక్, అట్లనే ఒక ఎవిడెన్స్ చెక్ తీసుకోవాలి. ఇది కాకపోతే ఒక ప్రామిసరీ నోట్ రాసుకోండి. ఇదేమీ కాకుండా నేను నోటి వాక్యాన్ని ఇస్తే మాత్రం తప్పు ఒకటి. నెంబర్ 2, ఇప్పుడు ఆయన అమౌంట్ ఇవ్వలేదని చెప్పి మీరు కాస్త దౌర్జన్యానికి వెళ్ళారనుకోండి, ఇస్తావా చస్తావా అని చెప్పి గట్టిగా బెదిరించే ప్రయత్నం చేశారనుకోండి, అది డబ్బు విషయం పక్కన వెళ్ళి ఆ బెదిరింపు అనేది ఇంకొక కేసు అయ్యే అవకాశం ఉంటుంది. ఆయన ఇమ్మీడియట్‌గా యాక్షన్‌లు దిగిపోతాడు. వాళ్ళ ఇంటి మీదకి అటాక్ చేయడం గానీ, వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయడం గానీ, వాళ్ళని కొట్టడం గానీ, వాళ్ళని తిట్టడం గానీ, అబ్యూజ్ లాంగ్వేజ్ తిడితే ఈ మనీ టాపిక్ పక్కకెళ్ళి ఈ దౌర్జన్య కాండ ఎక్కువైపోతుంది. దాని మీద అతను మీ మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో, మరి ఎలా రికవరీ చేసుకోవాలి? అమౌంట్ మిస్ అయిపోయింది, అమౌంట్ ఇచ్చేసాం, ఎలా రికవర్ చేసుకోవాలి? దీనికి ఒకటే మార్గం, ఒకటి గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే, మీరు అమౌంట్ ఇచ్చినట్టుగా ఏదైనా ఎవిడెన్స్ ఉంటే ఇమ్మీడియట్‌గా మీరు దగ్గరలో ఉన్నటువంటి ఒక అడ్వకేట్‌ని సంప్రదించండి. ఇమ్మీడియట్‌గా అడ్వకేట్ ఏం చేస్తారు, ఒక లీగల్ నోటీస్ ఫార్మ్ చేసి లీగల్ నోటీస్ పంపిస్తారు. ఏ ఫార్మాట్‌కైనా ఫస్ట్ లీగల్ నోటీస్ ఉంది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆయన ఒక అనుభవజ్ఞుడైన ఒక అడ్వకేట్ కాబట్టి లీగల్ నోటీస్ పంపిస్తారు. నా దగ్గర పలానా అమౌంట్ తీసుకున్నాం, వితిన్ ద అమౌంట్ ఇవ్వకపోతే ఈ సో అండ్ సో సెక్షన్స్ ప్రకారం, సో అండ్ సో దీని ప్రకారం మీ ఆస్తులను జప్తు చేస్తామనో, లేకపోతే నీ దగ్గర రికవరీ సూట్ వేస్తామనో, లేకపోతే నీకు ఏదైతే శాలరీ వస్తుందో ఆ శాలరీ విషయం మీద మేము నువ్వు ఎక్కడైతే పనిచేస్తున్నావో ఆ సంస్థ మీద మేము ఆ అమౌంట్ పేమెంట్ స్టాప్ చేయమని చెప్పి తీసుకునే అధికారం మాకుంది, ఎందుకు ఇవ్వట్లేదని చెప్పి లీగల్ నోటీస్ ఒక అడ్వకేట్ కంపల్సరీ పంపిస్తారు. అడ్వకేట్ లీగల్ నోటీస్ పంపించిన తర్వాత అందులో టైం మెన్షన్ చేస్తారు. ఒక 15 డేసా 30 డేసా టైం అని. మినిమం మ్యాక్సిమం ఒక 30 డేస్ వరకు మనం టైం ఇందులో మెన్షన్ చేస్తాం. 30 డేస్ తర్వాత కూడా ఆయన లీగల్ నోటీస్‌కి రిప్లై కాలేదు, రిప్లై నోటీస్ ఇవ్వకపోతే నెక్స్ట్ చేయాల్సిన ఇమ్మీడియట్ పని ఏంటంటే దగ్గరలో ఉన్నటువంటి ఒక పోలీస్ స్టేషన్‌కి వెళ్తే పోలీసులు ఈ కేసును ఫైల్ చేయరు. ఇమ్మీడియట్‌గా పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో కూడా కేసు ఫైల్ చేయరు. బికాజ్ ఇది సివిల్ మ్యాటర్. సివిల్ మ్యాటర్ కూడా పోలీసులు టేకప్ చేయరు. మీరేమన్నా కోర్టులో చూసుకోండి సార్ అంటాడు ఆయన. కోర్టులో చూసుకోవాలంటే ఎక్కడ కోర్టుకి వెళ్ళాలి, అమ్మో కోర్టు ఎప్పుడు ఫైల్ చేయాలో, ఎలా వస్తుందో ఏంటో, దీనికి భయపడాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఒకవేళ సీనియర్ సిటిజన్స్ అయితే, ఒక ఏజ్డ్ పర్సన్ అయితే ఇమ్మీడియట్‌గా ఒక లెటర్ డ్రాఫ్ట్ చేయండి. ఒక ఆర్డీఓ గారికో లేకపోతే కలెక్టర్ గారికో డైరెక్ట్‌గా అప్లై చేయండి.
అది ఆప్షన్ కూడా ఉంది మీకు. యాజ్ ఎ సీనియర్ సిటిజన్‌గా యూ హ్యావ్ అ రైట్. డైరెక్ట్‌గా మీరు ఒక కలెక్టర్ గారికి ఒక అప్లికేషన్ పెట్టండి. సార్ ఇట్లా సో అండ్ సో అమౌంట్ నన్ను ఏజ్డ్ పర్సన్ నన్ను ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నాడు. ఆయన అమౌంట్ ఇవ్వట్లేదని చెప్పి డైరెక్ట్‌గా ఆర్డీఓకి ఇవ్వచ్చు, లేకపోతే కలెక్టర్ గారికి ఇవ్వచ్చు. అది సీనియర్ సిటిజన్స్ అయితే. లేదు మీరు సీనియర్ సిటిజన్స్ కాదు. అటువంటి సందర్భంలో చేయాల్సింది అంటే రికవరీ సూట్ అంటారు, లేదా సిపిసి సూట్ అంటారు. దాని సెక్షన్ 37 ప్రకారం మీరు కోర్టులో కేసు ఫైల్ చేసుకోవచ్చు. సో అండ్ సో అమౌంట్ నేను ఇచ్చాను, ఆయన అమౌంట్ ఇవ్వట్లేదని చెప్పేసి. అది బెంచ్ మీదకి రావడం చాలా టైం పడుతుంది కాబట్టి అర్జెన్సీ పిటిషన్గా మీరు మాట్లాడి మీ అడ్వకేట్తో మాట్లాడి అర్జెన్సీ పిటిషన్ అని చెప్పి బెంచ్ మీదకి తొందరగా వచ్చి ఏర్పాటు చేస్తే ఇమ్మీడియట్గా కోర్టు ఆ వ్యక్తికి సమన్లు పంపిస్తుంది, అమౌంట్ తొందరగా పంపించమని చెప్పి. లేదు మీ దగ్గర చెక్ ఉంది, ఇన్స్ట్రుమెంట్ ఉంది, సో ఎన్ఐ యాక్ట్ ప్రకారం 138 ఎన్ఐ యాక్ట్ ప్రకారం ఆ చెక్ని బ్యాంకులో ప్రజెంట్ చేయండి. బ్యాంకులో ప్రజెంట్ చేసిన 30 డేస్ వరకు మీకు టైం ఉంటుంది. ఆ 30 డేస్లో కూడా మీకు ఆయన రెస్పాండ్ కాకపోతే అప్పుడు లీగల్ నోటీస్ పంపిస్తారు. ఇంకొక 15 డేస్ టైం ఉంటుంది. ఓవరాల్గా మొత్తం 45 డేస్ టైం ఉంటుంది. ఒక చెక్ బౌన్స్ అయిన డేట్ నుంచి 45 డేస్ వరకు టైం ఉంటుంది. 45 డేస్లో కూడా ఆయన రెస్పాండ్ కాకపోతే ఇమీడియట్గా మీరు సెక్షన్ ఎన్ఐ యాక్ట్ అంటారు దీన్ని, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అని సెక్షన్ 138 ఆ యాక్ట్ ప్రకారం కోర్టులో ఫైల్ చేయొచ్చు. మీ యొక్క అమౌంట్ రికవర్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇది కూడా కాకుండా ఐపీసీ 420 చీటింగ్ కేసును కూడా మీరు ఫైల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. మీరు అమౌంట్ తీసుకున్నారు, అమౌంట్ ఇవ్వలేదు కాబట్టి ఆయన ఇస్తానని మాట అనేక సార్లు మాట్లాడారు. మీరు వాట్సాప్ మెసేజ్లు, కాల్ రికార్డింగ్స్ మీరు అన్ని కూడా ఎవిడెన్స్ పెట్టుకోగలిగితే ఆయన మీతో మాట్లాడిన ఈ డిస్కషన్ అంతా కూడా రికార్డ్ అయి ఉంటుంది. అది మీరు కోర్టులో ఎవిడెన్స్గా చూపించి చీటింగ్ చేశాడని మీరు చూపించగలిగితే అప్ టు 3.5 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అది కాకుండా అమౌంట్ పెద్ద మొత్తంలో ఉంటే ఆయన సంబంధించిన ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే ఆ ప్రాపర్టీస్ని కూడా కోర్టు జప్తులోకి తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో చిన్న మొత్తం ఆ పెద్ద మొత్తం అని కాదు, మీకు లీగల్గా చట్టాలు అనేవి మీకు ఎప్పుడు కూడా హక్కు ఉంటుంది. వాటిని తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఒకవేళ మీ దగ్గర ప్రామిసరీ నోట్ ఉంది, ప్రామిసరీ నోట్ అయితే అది ఇంకా చాలా, అది కూడా ఎన్ఐ యాక్ట్ కిందకి వస్తుంది. ప్రామిసరీ నోట్ కూడా దాన్ని ఫెయిల్ అయితే అప్ టు 3.5 years నుంచి అప్ టు 7 years వరకు కూడా శిక్ష పడే కాలం ఉంటుంది. కాబట్టి ఏదైనా అమౌంట్ మీరు చేయబదులుగా కావచ్చు, ఇతరత్ర ఏదైనా అవకాశాలు, ఏదైనా అవసరం నిమిత్తం అమౌంట్ ఇస్తే అమౌంట్ అతను ఇవ్వకపోతే మీరు దానికి కావాల్సినటువంటి అన్ని కూడా రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో కొంతమంది దళారులు ఏం చేస్తారంటే ఈ అమౌంట్ ఇచ్చి మైక్రో ఫైనాన్స్ లాంటి సంస్థలు రూపాయికి 10 రూపాయల వడ్డీ పెట్టి 10 రూపాయల వడ్డీ ఇస్తావా ఇవ్వని చెప్పి బలవంతంగా వాళ్ళ ఆస్తుల మీదకి వెళ్ళి, ఇంటి మీదకి వెళ్ళి దౌర్జన్యం చేసి, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఆడపిల్లల మీద వాళ్ళ ఫోన్స్ తీసుకొని వాళ్ళని రుబాబు చేయడం, అంటే దాదాగిరి చేయడం, ఇట్లాంటివన్నీ చేస్తే వాటి మీద అమౌంట్ కన్నా మించి ఆ సెక్షన్స్ పడే అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇలా ప్రతిసారి ప్రతి చోట అంటే ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరు రెగ్యులర్ ఫేస్ చేస్తూ ఉండేటువంటి ప్రాబ్లమ్స్ అనేది. అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? డెఫినెట్గా నాగరాజు గారు, ఇటువంటి సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా మీకు అండగా సెక్షన్లు ఉన్నాయి, మీకు అండగా చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి. మీ అడ్వకేట్గా రవీంద్రనాథ్ ఎప్పుడూ మీకు తోడుగా ఉంటాడు. ఇటువంటిది ఏదైనా సమస్యతో మీరు బాధపడుతుంటే ఇమ్మీడియట్గా మీ చేతిలో ఫోన్ తీసుకోండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని ఇమ్మీడియట్గా తక్షణమే కాంటాక్ట్ చేయండి. లేదు కాల్ లిఫ్ట్ చేయలేకపోతే ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీరు ఎక్కడ ఉన్నా సరే, 2 తెలుగు రాష్ట్రాలైనా, దేశంలో ఎక్కడ ఉన్నా, ప్రపంచంలో ఏ మూలన్నా సరే, మీరు ఇమ్మీడియట్గా మీకు ఒక అడ్వైస్ కావాలి, ఎలా వెళ్తే మీకు ఆన్సర్ దొరుకుతుందంటే రవీంద్రనాథ్ లీగల్ టీం ఎప్పుడు కూడా మీకు సపోర్ట్ చేస్తారు. ఇమ్మీడియట్గా మీరు కాల్ చేయండి, వాట్సాప్ చేయండి, మీకు డీటెయిల్స్ తక్షణమే అందుతాయి. నాగరాజు గారు, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక సమస్య ఏదున్నా సరే చట్టబద్ధంగా వెళ్ళాలి అనుకునేటప్పుడు స్క్రీన్ మీద మీకు అలగరి రవీంద్రనాథ్ గారు, హైకోర్టు అడ్వకేట్ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.